రానున్న వేసవి దృష్ట్యా సింగరేణి కార్మిక కుటుంబాలకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. రామగుండంలో నిర్మాణంలో ఉన్న గ్రావిటీ వాటర్ ప్లాంటును ఆయన పరిశీలించారు. 3 ఏళ్ల క్రితం రూ. 20 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సింగరేణి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, నీటి ఎద్దడి వల్ల కార్మికులు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ప్లాంట్ పనులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. ఇవన్నీ ఖాళీ నీళ్ళు లేక ఖాళీ వస్తుంది. హెల్తీగా కార్మికులు ఉంటారు, సేఫ్టీ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. అన్ని సింగరేణి మేనేజ్మెంట్ ఎటుపోయింది? వెల్ఫేర్ అమెండిస్ గురించి కోట్ల రూపాయలు వచ్చినాయి, డైవర్ట్ చేస్తున్నారు. వెలుగునిస్తున్నాం, మేము నీళ్ళు ఇస్తున్నాం. ముందు ఇంట్లో సరిగ్గా చూడు, ఇంట్లో కరెంట్ ఉండేటట్టు చూడు, ఇంట్లో నీళ్లు ఉండేటట్లు ఎజెండాగా పొలిటికల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మెప్పుల కోసం సింగరేణి కంపెనీ వెల్ఫేర్ అమెండిస్ పక్కన పెట్టి రోడ్ల మీద ఆక్రమించుకున్న వాళ్ళకి బంగ్లాలు కట్టిస్తున్నారు. అది బంద్ పెట్టండి ముందు, ఇది పని అయ్యేదాకా. ఇది అయిన తర్వాత అది పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. 9,000 మంది పర్మనెంట్ కార్మికుల కుటుంబాలు ఒక్కరికి 1+3 పెట్టుకోండి. 27,000 మందికి నీళ్లు సప్లై చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులు 6,000 మంది ఉన్నారు. 6 మూల 18,000 మందికి వాళ్ళకి ఇవ్వాలి. మిగతా వాళ్ళు మిస్లీనియస్ పనులు చేసే వాళ్ళకు ఒక 5,000 ఉంటారు. మొత్తం 50,000 మందికి సింగరేణి కంపెనీ ఫిల్టర్ బెడ్ల ద్వారా నీళ్లు సప్లై చేయాలి.